సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పాటి గ్రామంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకొని మల్లికార్జున దేవస్థానంలో కురుమ సంఘం అధ్యక్షుడు ఎం శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రప్రథమంగా గణేష్ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా శంకర్ యాదవ్, పాటి గ్రామ ఉప సర్పంచ్ లావణ్య రజనీకాంత్ మరియు పాటి మాజీ సర్పంచ్ రాములు యాదవ్ మాట్లాడుతూ గ్రామస్తులు, కురుమ సంఘం సభ్యులు, గ్రామ ప్రజలందరి మధ్యలో గణేష్ నిమజ్జనం అంగరంగ వైభవంగా జరగడం సంతోషకరంగా ఉందని అన్నారు. हेलो गणेश महाराज की जय, गणेश महाराज की जय। गणेश महाराज की పాటి గ్రామంలో నూతనంగా మల్లికార్జున టెంపుల్ పట్టణం యాదవ సంఘం కుర్మ కులస్తులం అందరం కలిసి ఇక్కడ వినాయకుని స్టార్టింగ్ ఇప్పుడు ప్రథమ సంవత్సరం 2023లో ఇంతకుముందు సంఘాల్లో పెట్టుకుంటుంటే ఇక్కడ ఒక టెంపుల్ ఇక్కడ కాలనీలు బాగా పెరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ మేము స్టార్టింగ్ ఇప్పుడు పెట్టడం జరిగింది. ఈ యొక్క మల్లికార్జున టెంపుల్ వినాయకుని ఊరేగింపుగా మేమందరం మా కుర్మ సంఘం సభ్యులము లేదా పెద్దలం అందరం కలిసి మా యొక్క వినాయకుని నిమగ్నం గురించి బయలుదేరినాం ఇక్కడ నుండి మా మల్లికార్జున టెంపుల్ నుండి. దీంట్లో మా ఊరు పెద్దలు అందరు మా యాదవ సంఘము కుటుంబ సంఘములు అందరూ అధ్యక్షులు అందరూ మా ఊరి గ్రామస్తులు కూడా అందరం దీంట్లో పాల్గొని ఈ యొక్క ఊరేగింపుగా మేము బయలుదేరడం జరుగుతుంది. అందరికీ నా యొక్క విజ్ఞప్తి, ఇక్కడ నుంచి ఊరేగింపు బయలుదేరి మేము పటాన్చెరు అక్కడ చౌక్షేపేట వరకు బయలుదేరుతున్నాము. ఫస్ట్ టైంలో అక్కడ సంఘంలో పెట్టుకునే వాళ్ళము. ఇక్కడ టెంపుల్ నూతనంగా మంచిగా భవనంగా నిర్మించుకున్న టెంపుల్ భారీ ఎత్తున కాబట్టి ఇక్కడ ఈ సంవత్సరం ఫస్ట్ స్టార్ట్ చేసినాం. ఇక్కడ మా యొక్క సభ్యులమందరం కూడా మా కుర్మ సంఘం సభ్యులము అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో సభ్యులమందరం వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ యాదవ్, భాస్కరు, నరసింహులు తర్వాత సీను
వీళ్ళందరం మా అదేవిధంగా మా బాడీ మెంబర్స్ కూడా ఇంకా మేము మొత్తం 18 మెంబర్స్ అందరం కలిసి ఈ యొక్క వినాయకుడిని ఏర్పాటు చేయడం జరిగింది. దీని అందరం కూడా యువకులు ప్లస్ పెద్దలు అందరూ దీంట్లో పాల్గొని ఈ యొక్క 5 రోజుల ఉత్సవంలో మేము ఇక్కడ మన ఏంటి భజన కార్యక్రమాలు కూడా భారీ ఎత్తున జరగడం జరుగుతుంది. ఇక్కడ అందరం యువకులు కూడా అందరూ పాల్గొన్నారు. దీంట్లో ఉప సర్పంచ్ ఇక్కడ మా ఎంపీటీసీ గోపాల్ యాదవ్, ఉప సర్పంచ్ లావణ్య, రజనీకాంత్ కూడా అందరూ పాల్గొని మా యొక్క పెద్దలు కూడా అందరూ దీంట్లో పాల్గొనడం జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఆది మల్లికార్జున స్వామి నమస్కార నూతన విగ్రహంలో నిలబెట్టినటువంటి ఈ యొక్క మల్లికార్జున స్వామి ఊరేగింపు కార్యక్రమం స్టార్ట్ అయింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా యొక్క పిల్లలందరూ మరియు గ్రామ పిల్లలు మరియు గ్రామంలో ఉన్నటువంటి మహిళా సోదరులు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక 20-25 సంవత్సరాలు కట్టుకుని అక్కడ నిలబెట్టడం జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులుగా మళ్ళీ కొంచెం బ్రేక్ అయింది. ఈ సంవత్సరం మేము నూతన మల్లికార్జున స్వామి తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరము మళ్ళీ ఈ యొక్క నూతన గుడిలో మేము తీసుకొచ్చి నిలబెట్టడం జరిగింది. ఈ ప్రక్రియ ఈ సంవత్సరం నుంచి ఇదే విధంగా కంటిన్యూ జరగాలని, ఎల్లకాలం జరగాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఏ ఇబ్బంది లేకుండా పాటి గ్రామాన్ని ఎప్పుడు ఎన్నవేళలా మంచి ఆరోగ్యాలతో ఐశ్వర్యంతో అన్ని కుటుంబాలను దీవించాలని ఆ యొక్క గణేశుని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఉత్సవంగా జరగాలని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పార్టీ కుటుంబ అధ్యక్షులు శంకర్ యాదవ్ గారికి, అదేవిధంగా వాళ్ళ పార్టీ కమిటీ ఏదైతుందో కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం సజావుగా జరగాలి. ఇట్టి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ఇంతే ఉత్సాహంగా జరపాలని ప్రతి ఒక్కరి మీద పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.